టైటిల్ తగ్గట్టుగానే మంచి కథాంశంతో మంచి వెంకట్ గారు తీసినటువంటి ఒక చిత్రంలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. ఇందులో సుడిగాలి సుధీర్, నేను గెటప్ సీను ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక కామెడీ వర్షన్లో చేయడం జరిగింది. సినిమా బాగా వచ్చిందండి. నాకు మంచి వెంకటన్న నాపై నమ్మకం పెట్టి ఒక స్పెషల్ సాంగ్ కూడా పెట్టడం జరిగింది కామెడీ ట్రాక్లో మా ముగ్గురికి, ఇది సుధీర్కు, గెటప్ సీన్కు, మాకు. కథ కూడా బాగా ఉందండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్న సినిమా అయినా కానీ క్వాలిటీ సినిమాగా నేను 100% అంటే నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే చాలా బాగా వచ్చిందండి మూవీ. మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నవ్వుకోవడం జరిగింది. ఈ సినిమా చూసి కూడా మీరందరూ కూడా అలాగే అనుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ సినిమా నుండి నేను విష్ణు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేశాను. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ బ్యానర్స్ మీద మంచి వెంకట్ గారి దర్శకత్వంలో 10th లో లక్కు, ఇంటర్లో కిక్కు, బీటెక్లో క్వశ్చన్ మార్క్ అనే ఫిలింలో నేను వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేస్తున్నాను. ఇది చాలా యూత్ ఓరియంటెడ్ మూవీ, బీటెక్ స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉండే మూవీ. వాళ్ళ లైఫ్ స్టైల్లో దే కెన్ సీ దెమ్సెల్వ్స్ ఇన్ టు దే క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్లో తాము చూసుకోవచ్చు. బీటెక్ స్టూడెంట్స్ చాలా ఫన్నీగా నడుస్తున్నప్పటికీ కూడా ఒక మెసేజ్ కూడా బోరింగ్గా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మా అందరికీ కొత్త ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం. మమ్మల్ని చాలా దగ్గరుండి మాకు చాలా నేర్పించారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ సినిమాతో టెక్నికల్గా. సో మా ప్రయత్నాన్ని మీరందరూ విజయం చేస్తారని ఆశిస్తూ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు లేట్ అయినప్పుడు కూడా కొంచెం వెయిట్ చేసి ఒక చిన్న సినిమా అయినప్పుడు కూడా లాస్ట్ టైం నేను 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా కానీ నాకు బాగా సపోర్ట్ చేశాను. అదేవిధంగా రేపు 5th మన మూవీ రిలీజ్ అవుతుంది. 10th లో లక్కు, ఇంటర్లో కిక్కు, బీటెక్లో క్వశ్చన్ మార్క్. చాలామంది అడిగారు టైటిల్ డిఫరెంట్గా ఉందని చెప్పి. అదేవిధంగా ఈ మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి 10th, ఇంటర్, బీటెక్ అనేది ఉన్నా లేకపోయినా 10th అనేది కామన్ స్టాండర్డ్. ఆ కామన్ స్టాండర్డ్లో ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఇంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఏ వ్యసనాలకు లోన్ అవుతున్నారు, బీటెక్ వచ్చిన తర్వాత వాడిని సరి చేసుకుంటారా లేదా అదే బాటలు నడుస్తారా అని ఒక చిన్న లైన్తో తయారు చేసిన కథ ఇది. ఈ 2 hours కూడా ఎవరికి ఇబ్బందికరంగా అంటే బోరు కొట్టకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. ఇప్పటికి ఆడియో అయితే చాలా రెస్పాన్స్ వచ్చింది, మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ చాలా బ్యూటిఫుల్గా తీయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా దీనిలో ఒక బీచ్ సాంగ్ ఉంటుంది, అది అందరికీ నచ్చుతుంది. ఆ ఒక్కటే కాక నా 4 సాంగ్స్ కూడా 4 ఫ్లేవర్స్. ఒక రొమాంటిక్ సాంగు, ఒక ఐటమ్ సాంగు, ఒక 10th లో లక్ అని ఒక మూవీ టైటిల్ సాంగ్ ఉంటుంది, అది కాలేజ్ బ్యాక్డ్రాప్లో. అదేవిధంగా ఒక ట్రాజడీ సాంగ్ అంటే లవ్ ఫెయిల్యూర్. ఇలా 4 ఫ్లేవర్స్తో మిక్స్ చేసి అందరిని అలరించడానికి మేము ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా అదేంటంటే మా సినిమా చూసి వాళ్ళొక టికెట్ నెంబరు మరియు వాళ్ళ పేరు ఒక నెంబర్ 9000066012 అనే నెంబర్ ఒకటి పెట్టడం జరిగింది. దానికి ఎస్ఎంఎస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ కాంటెస్ట్ మళ్ళీ ఇక్కడే ఇదే ఫిల్మ్ ఛాంబర్లో రిలీజ్ అయినాక ఒక 15 daysకి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆ లక్కీ విన్నర్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఫస్ట్ బహుమతి ల్యాప్టాపు, మిగతా 9 మెంబర్స్కి కూడా ఒక 9 స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటెస్ట్ ద్వారా కొంతమంది యూత్కి అంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన చేసి పెట్టడం జరిగింది. ఇది మీ అందరూ జనంలోకి తీసుకెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. నేను ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశాను. షూట్ అంతా బాగా ఎంజాయ్ చేసాం, బాగా వచ్చింది. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీరందరూ మూవీ చూసి మా టీమ్కి అండ్ మాకు కూడా బ్లెస్సెస్ ఇస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ సంథింగ్ ఏంటి సార్ అవి కాంటెస్ట్లో ఏం పెట్టారు? సో సార్ చెప్పిన విధంగా మీరందరూ మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్కి మీరందరూ కంపల్సరీ ఇక్కడ ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. బీటెక్లో ఏం జరుగుతుందనేది ఈ సినిమా స్టోరీ అండి. ఈ సినిమా ఎప్పుడైతే నేను సైన్ చేశానో దాని తర్వాత నాకు చాలా ఆపర్చునిటీ వచ్చారండి. మంచి వెంకట్ గారికి ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. దాని బిఫోర్ కూడా ఒక 2 years నుండి సఫర్ అవుతున్నాను, ఇండస్ట్రీలో తిరుగుతున్నాను, అవకాశాలు రాలేదు. ఎప్పుడైతే సినిమా సైన్ చేశానో దాని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ నేను బిజీగానే ఉన్నాను ప్రస్తుతానికి. దానికి కారణం ఆయన హ్యాండ్ అనుకోవచ్చు, లేకపోతే ఈ సినిమా అనుకోవచ్చు. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మా సినిమాకి. ఇంకా సపోర్ట్ చేయాలి, మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో టెక్నీషియన్లు అందరూ చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము పనిచేసామండి. ఎక్కడ
ఇబ్బంది పడకుండా అంటే ఇంకా ఏమైనా విభేదాలు లేకుండా అంతా చాలా బాగా పనిచేసాము. మీరందరూ సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశ.